హలో! నమస్తే అందరికీ. ఎలా ఉన్నారు? ఇంకపోతే ఈరోజు సండే. సండే స్పెషల్ అందరి ఇళ్లలో చికెన్ ఉంటుంది, లేదా మటన్ ఉంటుంది. ఏదో ఒకటి ఉంటుంది. ఇంకా మా ఇంట్లో అయితే చికెన్ కన్నా ఎక్కువగా ఫిషే ఉంటది. మా ఆయనకి ఫిష్ అంటే చాలా ఇష్టం. ఇంకా ఎప్పుడైతే కొనుక్కురాము. ఇంకా ఎప్పుడు వేటాడే తెస్తాడు. ఇంకా ఇలాంటి చేపలు మీరెప్పుడైనా పట్టుకొచ్చారా? లేదా వేటాడారా అన్నది కమెంట్ చేయండి. ఇంకపోతే చూడండి సైజ్ ఎంత పెద్దగా ఉన్నదని. చాలా మంచిగా ఉంటాయి చేపలైతే. సాంబార్ చేస్తే మాత్రం సూపర్‌గా ఉంటుంది తినడానికి. ఇంకా చేపల సాంబార్ అంటే మాత్రము నైట్ చేసి పెట్టి ఇంకా మార్నింగ్ నైట్‌ది తింటే చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఈ చేపల పులుసు అన్నది. ఇంకా మా ఇంట్లో అయితే వారానికి 2 సార్లు, 3 సార్లు అన్నది ఉండే ఉంటది. ఇంకా ఎందుకంటే మా ఆయనకి రోజు ఉండాలి. చేపలంటే అంత ఇష్టం. ఇంకపోతే ఇక్కడ నేను పులుసు పెడుతున్నాను. ఇంకా ఏమేమి వేసుకోవాలన్నది చెప్తాను. ఫస్ట్ ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనకు తగినంత వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఇక్కడ నేను పొట్టు తీసుకోకుండా అలానే వేసుకుంటాను. టేస్ట్ చాలా వస్తుంది కాబట్టి నేను ఎప్పుడు ఇలానే వేసుకుంటాను. లేదా కొన్ని వాటిలకు మాత్రం నేను పొట్టు రిమూవ్ చేసి మాత్రం వేసుకుంటాను. ఇంకా ఒక 4 లేదా 5 టమాటాలు ఇలా ముక్కలు చేసి వేసుకుంటున్నాను. ఇంకా టమాటా అన్నది పులుపుకి సరిపోతుంది. టమాటా వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర అయిన తర్వాత పసుపు, ధనియాల పొడి, మన ఇంట్లో మనం చేసుకున్న ధనియాల పొడి, ఇంకా ఒక 4 స్పూన్లు కానీ, 5 స్పూన్లు కానీ వేసుకోండి. ఎందుకంటే చేపల పులుసుకి మసాలా ఎంత పడితే అంత టేస్ట్ ఉంటది. ఇంకా మేము కారం తక్కువగా తింటాము. కాకపోతే చేపల పులుసుకైతే కారం కొంచెం ఎక్కువగా వేయాలి. ఎందుకంటే మనం చింతపులుపు వేస్తాం కదా! సో, దానికి తగినంత కారం వేసుకోవాలి. ఇంకా నేను ఇక్కడ చింతపండు అయితే నానబెట్టి పెట్టుకున్నాను. సో, సాంబార్ చేయడానికన్నా ముందుగానే ఈ చింతపండు అన్నది నానబెట్టి పెట్టేసుకోవాలి. అది బాగా నానిన తర్వాత మనం ఆ గుజ్జంతా బాగా కలిపేసుకోవాలి. ఇలా పొట్టంతా ఇప్పుడు మనం మిక్సీలోకి వేసుకొని దీన్ని బాగా మిక్సీ పట్టేసుకుందాం ఇప్పుడు. మిక్సీ పట్టుకున్న తర్వాత మనం స్టవ్ వెలిగించుకొని తర్వాత ఒక పాన్ పెట్టుకొని అందులోకి ఒక 4, 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇంకా తర్వాత అందులోకి ఆవాలు, ఉల్లిపాయలు వేసుకొని బాగా బ్రౌన్ కలర్‌లోకి వచ్చేదాకా వేయించుకోవాలి. తర్వాత మనం రుబ్బి పెట్టుకున్న మసాలాను వేసుకొని కాస్త కలుపుకోవాలి. ప్లేట్ పెట్టుకొని బాగా మరగనివ్వాలి. ఇలా బాగా ఉడుకుతుంటుంది కదా! సో, అప్పుడు మనం పీసులుగా కట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలనైతే వేసుకోవాలి. మనకి ఈ కారం బాగా ఉడకలేదంటే అసలు పచ్చి వాసన అన్నది పోదు. ఎందుకంటే చేప ముక్కలు తొందరగా ఉడికిపోతాయి. ఈ చేప ముక్కలు మొత్తం వేసుకొని బాగా మునిగేలా మనం ఇలా కలుపుకొని ఒక మూత పెట్టుకొని ఒక స్లిమ్‌లో పెట్టుకోవాలి. మనం మంట ఎక్కువగా పెట్టుకోకూడదు. పెట్టుకొని మనం ఒక 30 మినిట్స్ స్లో ఫ్లేమ్‌లోనే మనం మరిగించుకోవాలి. ఇంకా అప్పుడప్పుడు మధ్యలో కలుపుతూ ఉంటే సాంబార్ అనేది చాలా చక్కగా తయారైపోతుంది. వేడి వేడి అన్నంలోకి కానీ, ముద్దలోకి కానీ వేసుకొని ఒక ముక్కతో పాటు సాంబార్ వేసుకొని తింటుంటే ఉంటుంది. ఆహా! అమోఘంలా ఉంటుంది. చేపల పులుసు అంటేనే అంత బావుంటుంది. ఇంకా నా వీడియోస్‌ని ఎవరైనా ఫస్ట్ చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి వీడియోస్‌తో మీ ముందు వస్తూనే ఉంటాను. బాయ్ బాయ్.